తెలంగాణ గీతంపై అందశ్రీ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అందశ్రీ కీరవానికి పోటీగా మెట్టపల్లి సురేందర్ టీం రంగంలోకి దిగింది. జయ జయ హే తెలంగాణకు ధీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తామంటున్నారు మెట్టపల్లి టీం. తెలంగాణ మట్టి వాసన గుర్తించేలా సాంగ్ ఉంటుందంటున్నారు సభ్యులు. తెలంగాణ గీతంపై అందశ్రీ వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. అందశ్రీ కీరవానికి పోటీగా మెట్టపల్లి సురేందర్ టీం రంగంలోకి దిగింది. జయ జయ హే తెలంగాణకు ధీటుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తామంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మెట్టపల్లి టీం అందశ్రీ రచించినటువంటి గీతానికి తాము పోటీగా మరో గీతాన్ని కూడా రిలీజ్ చేస్తామంటున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? శివ, తెలంగాణ గీతంపై అందశ్రీ వివాదాస్పదం అవుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వివాదాస్పదం అవుతోంది. అందశ్రీ కీరవాణికి పోటీగా కూడా ప్రస్తుతం మిట్టపల్లి సురేందర్ టీం కూడా రంగంలోకి దిగింది. జయ జయ హే తెలంగాణ పాటకు ధీటుగా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తామంటున్నారు. మిట్టపల్లి టీం విషయానికి వస్తే తెలంగాణ మట్టి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యొక్క కల్చర్ రిలేటెడ్ ది కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా పాడుతూ వస్తున్నారు. చాలా గతంలో కూడా ఉద్యమ సమయంలో కూడా చాలా పాటలు మిట్టపల్లి సురేందర్ టీం కూడా పాడారు. దాంట్లో చాలా ఫెమిలియర్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. మిట్టపల్లి సురేందర్ ని తెలంగాణలో 5వ తరగతి పిల్లోడి దగ్గర నుండి ముసలి వరకు కూడా అందరూ కూడా గుర్తుపడతారు. దానికి రీజన్ ఏంటంటే తెలంగాణ మట్టి వాసన గుర్తొచ్చేలా కూడా మిట్టపల్లి సురేందర్ పాటలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా కూడా ఆయన అసలు సిసలైన తెలంగాణ గేమ్ కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. తెలంగాణ మట్టి వాసన ఉట్టిపడేలా, తెలంగాణ నేల, తెలంగాణ చిహ్నం కూడా ఉట్టిపడేలా కూడా తమ సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నామని కూడా ప్రస్తుతం మిట్టపల్లి సురేందర్ టీం ప్రకటించింది. మిట్టపల్లి ఎంట్రీతో మరింత వివాదాస్పదం అవుతుందని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు ఇక్కడ మొదలైంది కూడా మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఏంటంటే అందశ్రీ పాడిన జయ జయ హే తెలంగాణ సాంగ్ ని గత ప్రభుత్వంలో అధికారికంగా గుర్తించలేదు. అందశ్రీ పాడిన ఈ పాటను ఉద్యమ సమయంలో మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రు తొలగించిన ఈ పాటని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట్ల కూడా వంట వార్పు కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే ధర్నాలు ప్రొటెస్ట్ చేస్తున్నారో ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా ఈ పాట ప్లే చేయడము ఆనవాయితీగా మారింది అప్పట్లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో. కానీ గత ప్రభుత్వము దాన్ని నిర్లక్ష్యం చేసింది. మేము ఈసారి అధికారికంగా ఈ పాటను రాష్ట్ర గేయంగా కూడా మార్చబోతున్నామని ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రకటించారు. కానీ అక్కడ విషయం వల్ల వివాదాస్పదం ఎక్కడవుతోంది అని అంటే, ఇక్కడ తెలంగాణలో ఇంతమంది ఫోక్ సింగర్లు ఉన్నారు. మిట్టపల్లి సురేందర్ గాని, రసమై బాలకిషన్ గాని, నల్గొండ గద్దర్ గా పేరొందిన కాసాని నరసన్న గాని, అలాగే మధుప్రియ గాని, గోరేటి వెంకన్న గాని ఇంతమంది కళాకారులు ఉండగా ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ కి ఎలా ఇస్తారు అనేది ఉద్యమకారుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పైన కూడా మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన డిఫరెంట్ గా ఉంది. వాస్తవికంగా ఆయనే ప్రపంచ స్థాయికి ఈ తెలంగాణ గేయాన్ని తీసుకువెళ్లే ఆలోచనలనే ఎంఎం కీరవాణికి అప్పగించామని, దీంట్లో నాది ఎలాంటి ప్రమేయం లేదు, నేను పూర్తిగా అందశ్రీకే వదిలేశానని కూడా ఆయన చెప్పడం గమనార్హము. కానీ ఈ వివాదం ఇప్పట్లో కూడా ముగిసిపోయేలా లేదు. ఇది ఇంకా రోజు రోజుకి కూడా ముదురుతోంది. ప్రతి గంటకి కూడా కొత్త అప్డేట్స్ అన్న చెందన కూడా నడుస్తోంది. ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ చిహ్నం తుదిరు పైన కూడా తన నివాసంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనిలో కళాకారుడు రుద్ర రాజేశన్ తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాము, టీజేసీ నేత రఘు పలువురు కూడా పాల్గొంటున్నారు. పోరాటాల త్యాగాలను ప్రతిబింబించేలా కూడా రూపుదిద్దుకోనున్న రాష్ట్ర చిహ్నం అని కూడా అఫీషియల్ గా సీఎం ప్రెస్ నోట్ లో కూడా ఒకటి విడుదల చేశారు. కానీ ఇప్పుడు వాస్తవికంగా చూసుకుంటే ఉద్యమకారులందరూ ఏమంటున్నారంటే
ఉద్యమకారులని ఇక్కడ విస్మరించే విధంగా కాకుండా వేరే వ్యక్తికి కాకుండా ఇక్కడ తెలంగాణ వ్యక్తికి ఎందుకు పాటించడం లేదు అని కూడా సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇంకా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే తారాస్థాయికి వెళ్లి కూడా కామెంట్ చేస్తున్నారు. ఆయనే తెలంగాణ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది, తెలంగాణ పట్ల మీకున్న ఎంతపాటి మీకు ఆసక్తి ఉందో అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అని కూడా ఇప్పుడు ఇలా రాజకీయంగానే కాకుండా ఇటు ఉద్యమకారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. శ్రీచరణ్ మనం మాట్లాడుకుంటున్నట్టు ఇప్పుడు తెలంగాణ గేయానికి సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది, అలాగే తెలంగాణ కొత్త నూతన చిహ్నానికి సంబంధించి వివాదం నడుస్తుంది. దాని మీద మాజీ మంత్రి కేటీఆర్ స్పందించా మనం చూసాం. అలాగే సోనియా గాంధీని పిలుస్తామంటూ కాంగ్రెస్ చెప్పిన వెంటనే కూడా అటు భారతీయ జనతా పార్టీ కూడా రెస్పాండ్ అవుతూ ఉండడం చూసాం. ఓవరాల్ గా మనం చూసుకుంటే మొత్తం అంటే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈసారి కొంత వివాదాస్పదం అవుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఏ రకంగా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు డిఫైన్ చేసుకుంటుంది? డెఫినెట్ గా అయితే కాంగ్రెస్ పార్టీ వర్షన్ మనం క్లియర్ గా కూడా ముందుగానే చర్చించుకున్నాము. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దీన్ని అత్యంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించాలని కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ముఖ్యమంత్రి కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఈ సాంగ్ ఏదైతే జయ జయ తెలంగాణ అధికారిక సాంగ్ ఏదైతే ప్రభుత్వము అధికారికంగా డిక్లేర్ చేయాలనుకున్న సాంగ్ పైనే ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పదే కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. ఇదే 2 నాల్కల వైఖరి ముఖ్యమంత్రి గారు, ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన, మీకు కాకతీయ కళాతరుణంపై ఎందుకంత కోపము, చార్మినార్ చేయడం అంటే మీకు ఎందుకంత చిరాకు, అవి రాచరికపు గుర్తులు కాదు, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. అలాగే జయ జయ తెలంగాణ గీతంలో ఏముందో కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ, రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారని కూడా అధికారిక గీతంలో కీర్తించి అధికార చిహ్నంలో మాత్రం అవమానిస్తారా అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు, విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్. అలాగే కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు, సిరి సంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం అని కూడా ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. అలాగే తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడం అని కూడా, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆరోపించారు. మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికార చిహ్నంలోనూ రాచరికపు గుర్తులున్నాయి, వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి. భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుండి స్వీకరించిన 3 సింహాలు ఉన్నాయని కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం అనేది ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మరో 4 రోజుల సమయం ఉంది. జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ రగడ అనేది ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రోజుకి ఒక కొత్త ట్విస్టులు అన్న చందాన ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా ఈ చిహ్నం పైన ఒక రివ్యూ నడుస్తోంది. మరి కాసేపట్లో దీనిపైన అప్డేట్స్ వస్తాయి. మరి తర్వాత అప్డేట్స్ తర్వాత ఎలాంటి వివాదానికి రాజేసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. శివ, ఓకే థ్యాంక్ యూ శ్రీచరణ్.